ఈపాటికే మీలో కొంతమందికి ఈ వార్త చేరే ఉంటుందండి. సోషల్ మీడియాలో చాలా ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ముఖ్యంగా యేసు వాడిన వస్త్రం DNA 40% ఇండియాకు చెందిందే అన్న రిజల్ట్ వచ్చాయి. ఇది క్రొత్తగా వచ్చినటువంటి విషయం. శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు, యేసుక్రీస్తుకు ఇండియా దేశానికి సంబంధం ఉంది అన్నట్టుగానే చాలా వైరల్ చేస్తున్నారు ఈ వార్తా కథనాన్ని. ఈ వార్తా కథనం గురించి అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, సత్యాలేంటి మరి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి కదా. జీసస్ క్రైస్ట్ ని సమాధి చేసినప్పుడు చుట్టిన క్లాత్ ఇండియాదా. క్రౌడ్ ఆఫ్ ట్యూరిన్, ఇటలీలో ఉన్న ట్యూరిన్ లా 14th century నుంచి జీసస్ క్రైస్ట్ చనిపోయిన తర్వాత ఆయనకి చుట్టిన క్లాత్ ఏదైతే ఉంటుందో అది అక్కడనే ఉంది. ఆ క్లాత్ పైన రీసెంట్ గా చేసిన DNA టెస్ట్ తోని దానిపైన 40% ఇండియన్ ఆరిజిన్ ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పిండ్రు. కొంతమంది ఏమో ఈ క్లాత్ ఏదైతే ఉందో అది 14th centuryది అని అంటున్నారు, కానీ ఇంకొంతమంది లేదు ఇది 1st centuryది. బట్ అదేంటంటే చాలా మంది చేతులు మారింది కాబట్టి అప్పుడు కంటామినేట్ అయిపోయింది, ఫంగస్ ఫామ్ అయింది, ఇవన్నిటిపైన టెస్ట్ చేసేసరికి 14th century అని చెప్తున్నారు. జీసస్ బరియల్ క్లాత్ పై తాజాగా ఓ రీసెర్చ్ లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. యేసుక్రీస్తును సమాధి చేసేటప్పుడు కప్పిన వస్త్రంగా భావించే షౌడ్ ఆఫ్ ట్యూరిన్ పైన భారతీయ DNA ఆనవాళ్లు ఉన్నట్లు ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పాడువా పరిశోధకులు తాజా అధ్యయనం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వస్త్రం చుట్టూ చాలా ఏళ్లుగా కొనసాగుతున్న శాస్త్రీయ వివాదానికి కొనసాగింపుగా ఈ DNA అధ్యయనంలో తేలింది. ఈ వస్త్రం భారత్లో తయారై ఉండొచ్చని లేదా ప్రాచీన కాలంలో భారత్ నుంచి రవాణా చేయబడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. జియన్ని బార్కాచియా ఇటలీకి సంబంధించిన ఒక శాస్త్రవేత్త పేరండి ఇది. ఇప్పుడు ఇది బాగా మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక సైంటిస్ట్ పేరు. ఈయన రీసెర్చ్ చేశాడండి. కొన్ని దశాబ్దాలనండి లేదా శతాబ్దాలుగా మిస్టరీగా ఉంటూ వస్తున్నటువంటి దానిపైన యేసువారు కప్పుకున్న ఒక క్లాత్, లెనిన్ క్లాత్, ఒక వస్త్రాన్ని కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు దాని మీద పరిశోధనలు వస్తూనే ఉన్నారు. జియాన్ని బార్కచియా అనే సైంటిస్ట్ 2026లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడండి. యేసుక్రీస్తు వారు వాడినటువంటి దుప్పటి అనే దాని మీద తన రీసెర్చ్ని లేక ఒక స్టేట్మెంట్ను బహిరంగపరిచాడు ఆయన మీడియా వేదికగా. ఈ సైంటిస్ట్ చేసినటువంటి స్టడీ ప్రకారంగా ఆ వస్త్రం పైన రకరకాల దేశాలకు సంబంధించిన DNA ట్రేస్ అయ్యింది అన్నది మెయిన్ వార్తా కథనం. లేదా DNA ట్రేస్లు అనేటువంటివి ఆ వస్త్రం మీద ఉన్నాయి. 40% DNA ట్రేసెస్ అన్నవి ఇండియాకు చెంది ఉన్నాయి అన్నది ఒక సంచలనాత్మకమైన లేటెస్ట్ వార్తా కథనం. నోట్ దిస్ పాయింట్. ఇక ఈ మాటను ఆధారం చేసుకొని క్రైస్తవులను వ్యతిరేకించేవారు ఏదో ప్రేమన్నట్టుగా నటిస్తూ వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారండి చూసారా, భారతదేశపు మూలాలు, ఈ హరిజన్స్ అనేటువంటివి మూలాలు అనేటువంటివి యేసుక్రీస్తు వాడుకున్న వస్త్రం మీద DNA దొరికిందంట, ట్రేస్ అయిందంట. అంటే అసలు ఒక విధంగా యేసుక్రీస్తుకు భారతదేశానికి ఏదో సంబంధం ఉంది, యేసుక్రీస్తు బహుశా భారతదేశానికి వచ్చాడేమో అన్నదానికి ఊపిరి లూదే ప్రయత్నాలు ఇవి ఇండైరెక్ట్గా. అంటే గతంలో అన్నారు కదండి, కాశ్మీర్ వచ్చాడు, ఇండియా వచ్చాడు, పండితుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. ఆయన దేవుడు, పండితులు అంటే ఎవరు? మనుషులు. దేవుడు మనుషుల దగ్గర పండిత్యం నేర్చుకుంటాడా? వచ్చి ఎట్లా వచ్చాడు ఆయన? ఆ రోజుల్లో ఎట్లా వచ్చాడు ఆయన? విమానాల్లో వచ్చాడా? బస్సులో వచ్చాడా? లేకపోతే నడుచుకుంటూ వచ్చాడా?
ఏంటో పిచ్చి మాటలు. సరే, ఈ విషయం అట్లా ఉంచితే మనకేమర్థమవుతుందంటే, కొందరు పనిగట్టుకొని ఈ విషయాన్ని మెయిన్ లైన్ ఛానల్స్లో కూడా ప్రాపకండా చేస్తున్నారు. ఏమని? ఇండియా మూలాలు ఉన్నాయి, ఆ వస్త్రం మీద ఇండియా ట్రేసెస్ కనుగొనబడ్డాయి, అమ్మో 40% అంట, చూసారా, అంటే ఇండియాకి ఆయనకి ఏదో సంబంధం ఉంది. దట్ మీన్స్ ఏంటి? ఇంతవరకంటే పర్వాలా, ఆయన బహుశా ఇక్కడ వాడే, ఇక్కడేదో నేర్చుకున్నాడు, ఇక్కడేదో కనెక్షన్ ఉంది అన్న భావన ప్రజల్లో కలిగేటట్లుగా ఇండైరెక్ట్గా వీళ్ళు పోస్టులు పెట్టడం నేను చూశాను గనక దీని మీద నేను ఇప్పుడు స్పందిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు రక్తమే జయము. యేసు క్రీస్తు వారు సర్వలోక జగద్రక్షకుడు, సర్వాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ కామెంట్ వ్రాసి ఆమెన్ అంటూ కామెంట్ రాయండి. సరే, అసలు ముందు ఈ మాట్లాడుకునే ముందు అసలు దాని కథ కమిమిష్ ఏంటి అన్న విషయాలు కొన్ని పాయింట్స్ నేర్చుకోవాల్సి ఉంది. అవేంటో కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వరుసగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, సరేనా? మొదటి పాయింట్ ఏంటంటే, అసలు వాట్ ఈస్ దిస్ క్లాత్? ఇది లెనిన్ క్లాత్ అని చెప్తున్నారండి. మరి మనిషి కప్పుకునే దుప్పటి కంటే పొడవుగానే ఉండింది కొంచెం, లేదా దుప్పటి, మనుషులు వాడుకునే బెడ్షీట్, లెనిన్ క్లాత్ అని చెప్తున్నారు. ఒకటి జాగ్రత్తగా వినండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ యేసుక్రీస్తు వారి గురుతులు కనబడుతున్నాయి అంట, చేతి గాయాలు ఇట్లా ఆ క్లాత్ మీద కనబడుతున్నాయి అంటండి. ఇంకా విచిత్రం ఏంటంటే, మనిషి ఆకారం కనిపిస్తుంది, క్రీస్తు ఆకారం కనిపిస్తుందట. రికార్డుల ప్రకారం మొట్టమొదటిసారిగా 13వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఈ వస్త్రం కనుగొనబడింది అని రికార్డులు చెప్తున్నాయండి. 1998లో కార్బన్ డేటింగ్ అనేది జరిగింది. అసలు ఇది ఏ కాలానికి చెందింది అన్నది తెలియాలంటే కార్బన్ డేటింగ్ అన్నటువంటి ఒక టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? 1260 1390 మధ్య కాలానికి సంబంధించింది అని రిజల్ట్ వచ్చింది. ఏమంటే ఒక్క ల్యాబ్లో కాదు, 3 ల్యాబుల్లో టెస్ట్ చేశారంట. కొంతమంది దాదాపుగా 8 ల్యాబ్స్లో టెస్ట్ చేశారు, కొన్ని దేశాల్లో టెస్ట్ చేశారు అనేది కూడా ఒక వార్తా కథనం. టోటల్గా ఇది 13వ శతాబ్దానికి సంబంధించి లేక 14వ శతాబ్దానికి సంబంధించింది అన్న రిజల్ట్ వచ్చింది. ఇది తప్పేమో, అసలు క్రీస్తుకి సంబంధించింది కాదేమో అనే డౌట్ మనకు రావాలి. ఎందుకని? యేసు మొదటి శతాబ్దం వాడు కదా. సరే, పాసిబిలిటీ ఉందా? ఒకవేళ ఉంటే ఉండొచ్చు. మొదటి శతాబ్దంలోనే అది అక్కడక్కడ పడి ఉండి బహుశా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్లో అది కనుగొనబడి ఉండొచ్చు అనుకుందాం. రైట్? సరే అనుకుందాం. సరే, ఇన్నాళ్ళు ఎట్లా ఒక గుడ్డ మొక్క జీవితకాలం ఎలా ఉంటుందండి? కొన్ని దశాబ్దాల పాటుగా, శతాబ్దాల పాటుగా. అంటే ఇది మహిమ కలిగింది కాబట్టి ఉంది అని నమ్ముదాం. సరే, ఓకే, రైట్. ఇందులో ఇక రెండో విషయం ఏంటంటే, మనిషి ఆకారపు బొమ్మ ఈ గుడ్డ మీదకి ఎలా వచ్చింది? ముద్రించారా? ఏం తెలియట్లా. పోనీ ఏదైనా కాల్చి ఏదన్నా మరొక పద్ధతిని మరో మెదడు యూజ్ చేసి ఏమైనా చేశారా? ఈ గుర్తులు వచ్చేలాగా చేశారా? అది కూడా ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. కానీ స్పష్టంగా మనిషి ఆకారం, ఆ ఆకారానికి మరి క్రీస్తు వారి ఆకారంలో ఆకారం మాత్రం కనిపిస్తుందంట. ఇది ఏం విచిత్రమో పైన ఉన్న దేవునికే తెలియాలి. కాల్చింది కాదు, దాని మీద ఎవరు ముద్ర వేయలేదు, పెయింటింగు కాదు. టోటల్గా ఇది ఒక విచిత్రంగా మిస్టరీగానే అలాగే మిగిలింది. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే, ఈ వస్త్రం పైన మూడో విషయం ఏంటంటే, ఈ వస్త్రం పైన ల్యాబ్లో టెస్ట్ జరిగినప్పుడు DNA ట్రేసెస్ అనేటువంటివి ఫైండ్ అవుట్ అయ్యాయి. యూరోప్కు సంబంధించి, మిడిల్ ఈస్ట్కు సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ ట్రేసెస్ అన్నవి కనుగొనబడ్డాయి. అందున
దాదాపుగా 40% భారతీయ డిఎన్ఏలు దొరికాయి, ఉన్నాయి అంటూ రిపోర్ట్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటండి? ఇది ఖచ్చితంగా భారతదేశంలోనే తయారయ్యింది అని అర్థం కాదు. ఒకవేళ 80% ఉన్నా 90% ఉన్నా ఈ ట్రేసెస్ అన్నవి దాని అర్థం అది కాదండి, వాళ్ళు ఇచ్చింది అది కాదు. కానీ ఇక్కడ కొందరు పనిగట్టుకొని తెలుసో తెలియకో సోషల్ మీడియాలో దుమారం ఏమి రేపుతున్నారండి, 40% ఉందంట, భారతదేశంలోనే తయారయ్యిందంట, భారతదేశం నుంచే ఆయనకు వస్త్రం వెళ్ళింది, ఆయన కప్పుకున్న వస్త్రం భారతదేశానికి సంబంధం ఉంది, భారతదేశంలోనే ఇది తయారైపోయింది అన్నట్లుగా వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మనం ఖండించాల్సింది. ఇక్కడ ట్రేసెస్ ఉన్నాయి అంటే భారతదేశంలో కనుగొన్నారు, భారతదేశంలో తయారైంది అని అర్థం కాదండి. ఏమంటే గుర్తుంచుకోండి, ఈ సాయి గారు ఒక ఆయన, 10 టీవీ ఛానల్ ఒకళ్ళు, తర్వాత ఒక ఆవిడ ఉందండి, ఆవిడ గురించి పోయినసారి కూడా మనం ఏదో మాట్లాడాం, ఆవిడ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రపంచ క్రైస్తవులనికి ఆశ్చర్యపరిచేటటువంటి వార్త. స్పెయిన్లో ఏదైతే యేసు ప్రభుకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయో వాటిని 1978 సంవత్సరంలో ఆయన కప్పుకున్నటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి దాన్ని అప్పటి నుంచి ఏది యేసు ప్రభు బ్రతికున్న కాలంలో తను వాడినటువంటి ఏదైతే దుప్పటి ఉందో ఆ దుప్పటిని చెక్ చేశారు, డిఎన్ఏ టెస్ట్ చేశారు 1978లో. అప్పటి నుంచి ఎంతమంది మొత్తం ఓవరాల్గా స్పెయిన్ వాళ్ళు ఇప్పుడు తాజాగా ప్రకటిస్తున్నటువంటి 8 యూనివర్సిటీలు, ఇటలీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ నాయకత్వంలో 8 యూనివర్సిటీలు కలిసి ఈ అంశం మీద పరిశోధనలు చేసినాయి. ఇప్పుడు చెక్ చేసినటువంటి అంశాలను ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. 40% హ్యూమన్ డిఎన్ఏ ట్రేస్ అయ్యింది ఇండియన్ లైన్స్లో అన్నటువంటిది. ఇది రీసెర్చర్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెడోవా చెప్తున్నటువంటిది. ఓవరాల్గా ఎట్లకి సంబంధించి బయట పెట్టడంతో ఇది చర్చకి నడుస్తున్నది. మీకు అర్థమైందా? ట్రేసెస్ ఉన్నాయి అంటే తయారైంది అక్కడ అని అర్థం కాదు. నోట్ దిస్ పాయింట్, ఇది 3వ విషయం. ఫైనల్గా ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కొంతమంది విశ్వాస ప్రకారంగా, 4వ విషయం అండి, 4వ విషయం గుర్తుంచుకోండి. కొంతమంది విశ్వాస ప్రకారంగా ఫెయిత్ సైడ్ మనం ఆలోచించినప్పుడు బలంగా నమ్ముతున్నటువంటిది ఏంటి? చాలామంది ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు వాడుకున్నటువంటి వస్త్రమే. ఎందుకని? ఆ గుర్తులు ఈ క్రూసిఫిక్షన్ మ్యాచ్ అవుతుందంట. చేతి గాయాలు, పాదాలకు సంబంధించిన గాయాలు, తలకు ముళ్ళ కిరీటం, ధారలు, ఆ గుర్తులు, ఇది మ్యాచ్ అవుతుందంట. అందువల్ల చాలామంది విశ్వాసం ఫెయిత్ సైడు ఇది నిజమే, క్రీస్తు వాడిందే అంటున్నారు. ఓకే, ఇక మనం సైన్స్ సైడ్కి వెళ్ళి చూస్తే శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? శాస్త్రీయంగా ఖచ్చితంగా యేసుదే అని తేలలేదు. రెండవది ఆధారాలు లేవు. 3వ విషయం, ఇది మధ్యయుగానికి సంబంధించింది, 13-14 శతాబ్దానికి సంబంధించింది. యేసుది ఎలా అవుతుంది? అయ్యే అవకాశం లేదంటున్నారు. అలాగని ఇది నకిలీ, ఇది ఫేక్ అని కూడా వాళ్ళు తేల్చి చెప్పలేకపోతున్నారు. నోట్ దిస్ పాయింట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అలాగని దీన్ని కొట్టేయట్లేదు. అది ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. ఏమన్నా మరి ఎంతకీ ఈ సైంటిస్ట్ తెచ్చిపెట్టింది ఏంటి, కొత్తగా ఇచ్చింది ఏంటంటే, ఆయన రీసెర్చ్లో ఆయన ఇచ్చింది ఏంటంటే క్రొత్త విషయం ఏంటండి ఇందులో అని అంటే, వాస్తవానికి ఇది ఓల్డ్ విషయమే, కానీ పర్సెంటేజ్ ఇచ్చాడు. అంటే ఇంచుమించు 40% అన్నది ఇక్కడ క్రొత్త విషయం. అందుకు ఇది వెలుగులోకి వచ్చింది. అదేంటో కూడా మళ్ళీ చివరిలో మనం షేర్ చేసుకుందాం, ఏంటి కథ కమిమిష్ ఏంటి అన్నది. ఓకే, ఇప్పుడు ఇక 5వ పాయింట్ కూడా మనం చూద్దాం. 6వ పాయింట్ ఏంటంటే, సైంటిస్టులు క్రొత్తగా ప్రూవ్ చేసింది చెప్పుకోదగినటువంటి రిజల్ట్ అయితే ఏమీ లేదు. 2వ విషయం ఏంటంటే, ఇండియాలో తయారయ్యింది అని ఏ సైంటిస్టు డిక్లేర్ చేయలేదు.
ఇది 6వ విషయం. ఇక 7వ విషయానికి వద్దాం. డిఎన్ఏ ట్రేస్ అయ్యింది అంటే అసలు ఏంటి? చాలా ప్రాంతాలకు చెందిన వారు ఈ వస్త్రాన్ని తాకటం జరిగిందంట. 7వ పాయింట్ మీకు చెప్తున్నానండి. అంటే హ్యూమన్ కాంటాక్ట్ అయ్యింది. మీకు ఇప్పుడు ఈ పాటికి అర్థమై ఉండాలి. పురాతన కాలంలో ఎలాగుండేదంటే వ్యాపార లావాదేవీలు వస్తు మార్పిడి విధానంలో ఉండేది. మీరు గోధుమలు ఇస్తే మేము ఆయిల్ ఇస్తాం, మీరు బంగారం ఇస్తే మేము దినుసులు ఇస్తాం. ఇట్లా అంటే ఒక్కొక్కసారి వస్త్రాలు ఇవ్వడం, వస్త్రాలు, ధాన్యాలు, వెండి బంగారాలు, ఇట్లా కొంచెం రకరకాలుగా మార్పిడి అనేటువంటిది జరుగుతుండేది. సో ఆ కాలం సంబంధించింది గనక, ఆ కాలంలో వస్తు మార్పిడి విధానం ఉంది గనక ఇది ఆయా దేశాల డిఎన్ఏ ఉండటానికి కారణం ఏంటంటే దాన్ని తాకారు అని అర్థం, పట్టుకున్నారు అని అర్థం, చూశారు అని అర్థం. తయారయ్యింది కాదు, ఒక్క దేశానికి సంబంధించి కాదు. అదే చెప్పాను కదా, మిడిల్ ఈస్ట్కి సంబంధించి, అట్లా యూరోప్కి సంబంధించి, ఈ ఆసియా ఖండానికి సంబంధించి దాని మీద ట్రేస్ అవుట్ అవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అంటే బహుశా భారతదేశంలో కొంతకాలం ఈ వస్త్రం అనేటువంటిది ఉంది. బహుశా ఈ వస్త్రాన్ని భారతదేశంలో కూడా కొంతమంది పరిశోధించి ఉండొచ్చు ఏంటిది అని. అప్పటి నుంచే అది అంచెలంచెలుగా ప్రయాణాలు చేస్తూ చివరికి ఇక్కడికి చేరింది. దీని మీద ఇప్పుడు దాని మీద మరలా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. దాని మీద శాస్త్రవేత్తల మధ్య డిబేట్ జరుగుతూనే ఉంది. దానికి ఇంకా ఒక కంక్లూషన్కి రాలేదు. 40% ట్రేస్ అవుట్ అయ్యింది అంటే అట్లా జరిగిందంటే దాన్ని తాకటం ద్వారా డిఎన్ఏ నమూనాలు దాని మీద ఉంటాయంట. అంతేగాని ఇండియా తయారయ్యింది, లేకపోతే యేసుప్రభువు వారు ఇండియాకు వచ్చి దాన్ని ధరించాడు, దాన్ని కొనుగోలు చేశాడు, లేకపోతే దాన్ని పట్టుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు అని కాదు ఇక్కడ. నోట్ దిస్ పాయింట్. ఆ రోజుల్లో యాత్రికుల ద్వారా అది ప్రయాణమయ్యేది. ప్రీస్టులు అంటే మతబోధకులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, దానిని తాకారు. అన్ని దేశాలు అది వెళ్ళిన ప్రతి చోట దాన్ని చూశారు కనుక ఈ నమూనాలు, డిఎన్ఏ నమూనాలు అన్నటువంటివి ట్రేస్ అవుట్ అయ్యాయి. ఇది ఇక్కడ మనకు ఆన్సరు. ఓకే అండి, టోటల్గా మీకు ఒక 7 పాయింట్స్ చిన్నగా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఇక టోటల్గా మనకేం అర్థం కావాలి మరి ఏమండి? ఫైనల్గా ఇప్పుడు ఇది మనం నమ్మొచ్చా అంటే బిబిలికల్గా ఆలోచించినప్పుడు మనం నమ్మొచ్చు. ఒకవేళ క్రీస్తు వారు వాడుకున్నటువంటి వస్త్రం అయితే అయి ఉండొచ్చు. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆ గుర్తు అలాగే ఎలా ఉందండి? క్రూసిఫిక్షన్ ఎలా మ్యాచ్ అవుతుందండి? అందులో ఏదో ఒక మహిమ ఉండి ఉండొచ్చు. అందువల్ల ఇన్ని శతాబ్దాలైనా అది అలాగే ఉండింది. ఆ క్లాత్ అనేటువంటిది పాడవకుండా అయి ఉండొచ్చు. మరి ఇండియాది అయి ఉండొచ్చా? ఇండియాది మాత్రం కావటానికి అవకాశం లేదు. అసలు ఇండియాదని కాదు, లేకపోతే ఒక యూరోప్దని కాదు, అమెరికాదని కాదు, లేకపోతే ఇంకోటని కాదని ఒక దేశానికి సంబంధించి అన్న దాంట్లో మనం క్లారిటీ ఇవ్వలేం. మహిమలను నమ్ముతాం గనక, అద్భుతాలను నమ్ముతాం గనక, సైన్స్ కంటే అద్భుతంగా దేవుడు చేస్తాడు గనక విశ్వాసంతో వీటిని మనం నమ్మొచ్చు. ఎంతవరకు అది ఎక్కడ తయారయ్యిద్ది అన్నది మనం చెప్పలేం. కానీ సాధారణంగా ఆయన ఇజ్రాయేలీయుడు గనక ఇజ్రాయేల్ దేశంలోనే అది తయారవుతుంది. ఇజ్రాయేలీలకి లేనటువంటి జ్ఞానం భారతీయులకు వచ్చిందా? అట్లా ఆలోచించిన ఆ కాలానికి ముందంజలు ఎవరున్నారు? ఆ కాలానికి జ్ఞానం ఎక్కడుంది? యుద్ధాలు, యుద్ధ పనిముట్లు, ఆయుధాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు అర్థమైందా? నిజానికి సొలొమోను రాజు కాలంలో ఇండియాతో వ్యాపారం చేసినట్లుగా కూడా, లావాదేవీలు జరిగినట్లు కూడా బైబిల్ మనకి కొన్ని ఆధారాలు చూపిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇండియా దేశం నుంచి కోతులు, నెమళ్ళు కొన్ని ఎగుమతి అయినట్లుగా, సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళినట్లుగా ఉన్నాయి. ఇలాగా ఆ యొక్క వస్త్రం అన్నది మేబీ తర్వాత కాలంలో అయినా సంచరించి ఉండొచ్చు. దట్స్ ఇట్. తయారయ్యింది మాత్రం నేను నమ్మేది ఏంటంటే అది ఇజ్రాయెల్ దేశంలోనే తయారయ్యింది. ఎందుకంటే ఆయన అక్కడే పుట్టాడు, అక్కడ వస్త్రాలే ధరించాడు ఆయన. అయితే ఈ వస్త్రానికి ఒకవేళ ఆయన ప్రత్యేకించి తన ప్రత్యేకంగా మహిమను అందులో ఉంచి ఉండొచ్చు. మహిమ కలిగిన వాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన ఏదైనా మహిమ కార్యాలు చేయగలడు. నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు, నీళ్ళ మీద నడిచి చూపించాడు. ఆ 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టాడు. మహత్కార్యాలు మనం నమ్ముతాం బిబిలికల్గా. సైన్స్ అది అంగీకరించదు, సైన్స్ ఒప్పుకోదు. అయితే ఇండియన్స్ అయినటువంటి వారు, క్రీస్తు విరోధులైన వారు చంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదేదో మా దేశం గొప్ప, మా దేశం ఘనత,
నేను భారతీయుడినే, కానీ లేనిపోని డబ్బాలు కొట్టుకోవడానికి నేను ఇష్టపడను. అర్థమైందా? ఈనాటికి ఇజ్రాయెల్ సైంటిస్టులు ఇంచుమించుగా 150 మంది నోబెల్ బహుమతి పొందినటువంటి సైంటిస్టులు ఎవరు అని ఆలోచిస్తే ఇజ్రాయిలీలే. అన్నింటిలో వాళ్ళు ముందంజలో ఉన్నారు, టెక్నికల్గా కూడా, టెక్నాలజీ పరంగా కూడా. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిందే అని మనం నమ్మాలి. తర్వాత అది ప్రయాణం చేస్తూ చేతులు మారి ఒకవేళ దాని మీద ఉన్నటువంటి ఆ డిఎన్ఏ ట్రేసెస్ అన్నవి మారిపోయి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు అది ఆ వస్తువుని తెస్తారండి, దాన్ని నేను పట్టుకుని నా దగ్గర పెడతానండి, 10 మంది వచ్చి తాకి చూస్తారండి, దాన్ని టెస్ట్ చేశారు, ఎవరై ఉంటాయి? మనమే ఉంటాయి. ఇండియన్స్ డిఎన్ఏ ట్రేసెస్ ఉన్నాయి అని చెప్తాడు, ఒక 50% అంటాడు, లేదా 60% అంటాడు. దీని మీద శాస్త్రవేత్తలు పూర్తిగా కొట్టేసింది లేదు, ఇది మనం గమనించాలి. ఒకవేళ వాళ్ళు పూర్తిగా కొట్టేసానంటే ఏమోలే, ఏదేదో కల్పిత కథేమో అనుకోవచ్చు. శాస్త్రవేత్తలు దాన్ని కొట్టేయలేకపోతున్నారు, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫేక్ అని చెప్పలేకపోతున్నారు. అలాగని ఇది 100% రైటే, జీసస్దే అని వాళ్ళు తేల్చలేకపోతున్నారు. దాని మీద ఇంకా శతాబ్దాలుగా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కొత్తగా ఈయన చెప్పిన విషయం ఏంటి అని మనం ఒకవేళ ఆలోచిస్తే 40% ఇండియా ట్రేస్ అవుట్ అయ్యింది, ఇండియా యొక్క డిఎన్ఏ అన్నది ఇక్కడ కొత్త విషయం. ఇది ఏమండి, ఇది అంటారు కదా, కోతికి కొబ్బరి చెప్ప దొరికిందన్నట్టుగా కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులైనటువంటి వారు, ఆ భావాచారం కలిగినటువంటి వారు, ఇదిగో ఇండియాకి యేసుప్రభు సంబంధం ఉంది, ఇండియాకి యేసుప్రభు సంబంధం ఉంది, ఇండియాలో తయారైనటువంటి వస్త్రం అంటది అంటూ చిలవల పలవలుగా చెప్తున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇదండి ఈ వీడియో సారాంశం. మీ అభిప్రాయాలు చక్కగా స్పష్టంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.